Dr. Rice, sugar-free rice. La 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 la. Dr. Rice, diabetic rice ని తినండి. సమాజానికి సేవ చేయాల్సిన పోలీసులే అవినీతిమయంగా మారిపోయిన ఘటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చర్చిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలీసుల పనితీరు చూస్తే అవినీతికి పాల్పడ్డట్టు ఏసీబీ ఇప్పటికే వారిపైన నజర్ వేసింది. కామారెడ్డి జిల్లాగా కొత్తగా వచ్చిన ఎస్పీ రాజేచంద్ర ఇప్పటికే కింది స్థాయి అధికారులపై వేటు వేశారు. అయినా తీరు మారకపోవడంతో ఏసీబీ అధికారులు ఎంట్రీ అయ్యారు. ఎక్కడైతే అవినీతికి పాల్పడుతున్నారో ఆ అధికారులను పూర్తిగా ఆ పోలీస్ స్టేషన్లు కూడా ఏసీబీ తనిఖీ చేసిన పరిస్థితి ఉంది. ఆ ప్రాంతంలో అక్రమ ఇసుక వ్యాపారం సాగింది. ట్రాక్టర్లు విడిపించడంలో ట్రాక్టర్లకు సంబంధించిన యజమానుల నుండి లంచాలు అడిగి వారి దగ్గర నుండి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ పోలీస్ స్టేషన్ల తనిఖీలు చేస్తుంది. అదే కోణంలో కూడా చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే కింది స్థాయి అవినీతికి పాల్పడ్డ కింది స్థాయి అధికారులపై వేటు వేశారు. కానీ తీరు మారడం లేదు. వారి పరిస్థితి ఎక్కడ వేసినా గొంగడి అక్కడలాగానే ఉంది. ఇది ఇప్పటికే చాలా విషయాల్లో కూడా పోలీసులు మట్కా కానీ దాంతోపాటు బెట్టింగ్ కానీ ఫైనాన్స్ వడ్డీ వ్యాపారులపైన చిట్టి వ్యాపారుల దగ్గర కూడా ముడుపులు తీసుకుంటూ దొరికిన పరిస్థితి. చాలామంది కానిస్టేబుల్ని ఇప్పటికే సస్పెండ్ చేసిన నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, దాంతోపాటు ఎక్కడైనా సరే అవినీతిమయంగా ఉంటే ఆ పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా ఏసీబీ దాడులు జరుగుతాయని ఏసీబీ కూడా నిరూపించిన పరిస్థితి నెలకొంది. అటు కామారెడ్డి జిల్లాలో బిచ్కింద పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల కాలంలో ఏసీబీ రైడ్ చేయడం, అందులో ఆ పోలీస్ స్టేషన్ పూర్తిగా 5-6 గంటల పాటు ఆ పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని ఆ పోలీస్ స్టేషన్లని కూడా తనిఖీ చేయడం జరిగింది. తనిఖీల్లో భాగంగా అవినీతికి పాల్పడి ఎవరైతే ఆ ఇసుక వ్యాపారంలో వారికి సపోర్ట్ చేస్తున్నారో వారికి సంబంధించిన వివరాలు సేకరించి ఆ ఎవరికి దగ్గర నుండి ఆ ట్రాక్టర్లు పట్టుకున్న నేపథ్యం ఆ ట్రాక్టర్ల దగ్గర నుండి ఎన్ని డబ్బులు తీసుకున్నారనే కోణంలో కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసింది. ఆ పై ఉన్నతాధికారులకు కూడా ఏదైతే ఎంక్వైరీలో భాగంగా రిపోర్ట్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎక్కడైనా సరే ఎవరైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యం పూర్తి స్థాయిలో దానికంతకు సంబంధించి ఏసీబీ పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్న పోలీసు అధికారులపైన వేటు వేసే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో పోలీసు శాఖపై మచ్చపడిందనే చెప్పచ్చు. ఇటు అవినీతికి కూరుకుపోవడం, అవినీతికి పాల్పడడం పూర్తిగా ఉమ్మడి జిల్లాలో నడుస్తున్న పరిస్థితి. మరోవైపు చూసుకోవచ్చు, ఓవైపు ఠాణాల్లో సివిల్ పంచాయతీలు, దాంతోపాటు మొరం ఇసుక వ్యాపారాల్లో పోలీసుల చేతివాటం, మరోవైపు వడ్డీ వ్యాపారం అధిక వడ్డీలకు ఇస్తున్న వ్యాపారుల దగ్గర నుండి ముడుపులు తీసుకోవడం, దీన్ని అంతటి కూడా ప్రధాన కారణంగా గుర్తించారు పోలీసు ఉన్నతాధికారులు. ఎవరైనా సరే ఆ ముడుపులు తీసుకున్న వారిపైన కఠిన చర్యలు ఉండే దిశగా పోలీసులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇటీవల కాలంలో తాజాగా కామారెడ్డి పోలీసులు అదేవిధంగా నిజామాబాద్ పోలీసులు ఏదైతే అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకునే దిశగా ఆ వడ్డీ వ్యాపారులపైన తనిఖీలు చేశారు. వారికి సంబంధించిన డాక్యుమెంట్లు, డబ్బులు, నగదు కూడా సీజ్ చేసిన పరిస్థితి మన జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న ఉన్నత పోలీసు అధికారులపై వేటు తప్పదు. అవినీతికి పాల్పడుతున్న అధికారులపైన ఇప్పటికే ఏసీబీ నజర్ వేసిన నేపథ్యంలో అవినీతికి పాల్పడడం, దానికి అందరికి సంబంధించి పోలీసులు ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వారు అవినీతికి పాల్పడడంతో పూర్తిగా రక్షకులే భక్షకులుగా మారిన వైనంగా గుర్తించుకోవచ్చు. ఎందుకంటే పోలీస్ శాఖ ప్రజలకు ఎంతో మేలు చేయాల్సింది. పోలీసులు అంటేనే ప్రజలకు గౌరవం ఉంటుంది. అలాంటి గౌరవప్రదమైన ఉద్యోగంలో ఉంటూ అవినీతికి పాల్పడడం ఎంతవరకు సమంజసమని స్థానిక ప్రజలు అంటున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ పోలీస్ శాఖలో పోలీస్ స్టేషన్లో సివిల్ పంచాయతీలు, వడ్డీ వ్యాపారం, మట్కా, గుట్కా వీటన్నింటిపైన కూడా ముడుపులు తీసుకున్న పరిస్థితి నేపథ్యంలో ఏసీబీ ఎంట్రీ అయింది. ఏసీబీ అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడుతున్నారనే కోణంలో ఆ స్టేషన్లో కూడా తనిఖీలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ అవినీతికి పాల్పడుతున్న పోలీసు శాఖలో ఉన్న అవినీతి అధికారులపై వేటు వేసేందుకు పోలీస్ శాఖ సిద్ధమైందనే చెప్పచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.